నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే సార్, ఈరోజు పిఠాపురంలో వరుణ్ తేజ్ గారు ప్రచారానికి దిగారు. ఈరోజు అంటే మెగా ఫ్యామిలీలో ఇంకా కొంతమంది చిరంజీవి గారితో పాటు రామ్ చరణ్ గారు కానీ ఇంకోరు కానీ అల్లు అర్జున్ కానీ అందరూ జనసేనకి ప్రచారం చేస్తారంటారా? వరుణ్ తేజ్ సినిమాకి పవన్ కళ్యాణ్ వచ్చాడు ప్రీ రిలీజ్ ఫంక్షన్కి అంటే ఆ వెయిటేజ్ వేరు. పవన్ కళ్యాణ్ పార్టీ ప్రచారానికి వరుణ్ తేజ్ వచ్చంటే పవన్ కళ్యాణ్కి దమ్ము లేదా? ఈయన మొహం చూస్తే ఓట్లేరా? ఆయన వచ్చి పనులు ఇచ్చి అంటేనే ఓట్లు వస్తాయా? అదేం క్యాంపెయినింగ్ నాకు అర్థం కాల. సరే, ఏదేమైనప్పటికీ ఇక్కడ ఈయన వాల్యూ పడిందో తెలియదు, ఆయన వాల్యూ పెరిగిందో తెలియదు, కానీ ఈ జబర్దస్త్ వాళ్ళని తీసుకెళ్ళాడు. వాళ్ళు లాస్ట్ టైం రోజా గారు పిలిస్తే జగనన్న దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ అందరు జగనన్నను పొగిడి వచ్చారు, సేమ్ ఫేసెస్. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చూస్తేనేమో పవన్ కళ్యాణ్ తరఫున వీళ్ళు ఇక్కడ పొగిడి వచ్చారు. వీళ్ళు వీరాభిమానులు కూడా అయి ఉండొచ్చు కదా పవన్ కళ్యాణ్ గారికి. కుక్క బిస్కెట్లు పడి నువ్వు కూడా నిలబడి వీళ్ళందరినీ బిల్లు నీకు కూడా భజన చేస్తారు. ఎవడు ఎక్కడ చిల్లరిస్తే అక్కడికి వెళ్ళి ప్రచారం చేయడమే వీళ్ళ పని, వాళ్ళకి భజన చేయడమే వీళ్ళ పని. అంటే సో వీళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వీరాభిమానులు అనేవాళ్ళు పవన్ కళ్యాణ్కి వీళ్ళైతే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ అట్లాంటప్పుడు నాగబాబు వెళ్ళిపోయినప్పుడే వీళ్ళు షో మానేయాలి. ఇంకా అది పెట్టుకొని ఎందుకున్నారు? ఎలా వీరాభిమానులు అవుతారు చెప్పు? అంతే కదా. నాగబాబుతో పాటు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారే, వాళ్ళు వీరాభిమానులు అంటే. అట్లాంటి మాటలు మాట్లాడుకోవాలి. వీడు అంటే ఈటీవీ ఇంకా చిల్లరిస్తుంది కాబట్టి ఈటీవీలో ఉన్నాడు అంతే. అసలు విషయానికి వస్తే ఎవరు ఎన్నికలకు ప్రచారం చేసినా చేయకపోయినా ఫస్ట్ ఆ క్యాండిడేట్ అక్కడ చేసుకోగలగాలి. ఈయన ఎంతసేపు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయకుండా బండెక్కి ఏదేదో వాగేసి తాట తీస్తా, నరికేస్తా, కడిగేస్తా అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. దీనివల్ల ఓట్లు పడవు. ఇప్పుడు అక్కడ వంగ గీత గారు ఉన్నారు, ఆవిడ ఎప్పటి నుంచో అక్కడ ఉంది. గతంలో వీళ్ళ పార్టీ నుంచే గెలిచింది, ప్రజారాజ్యం నుంచే. 5 ఏళ్ళు అక్కడ జనాలందరికీ తెలుసు ఆవిడ. శర్మ గారు కూడా కొద్ది గొప్ప, వర్మ గారు కూడా కొద్ది గొప్ప అందరికీ తెలుసు. ఈయన బండి దిగి కొంపకి వెళ్ళి తలుపు తట్టి వాళ్ళ మొహాలు చూసి నవ్వితే అప్పుడు వాళ్ళు పవన్ కళ్యాణ్ మా ఇంటికి వచ్చాడు అని చెప్పి కనీసం ఓట్లన్నీ వేస్తారు. అంతేకాకుండా ఎక్కడో అదేదో వారాహి పట్టుకొని రోడ్డెక్కి తిరుగుతున్నాడు, ఇలాంటి మొహం కనబడడానికి ఇట్లా చూడాల్సి వస్తుంది. అలాంటిది అంటే అంత దూరం ఓటర్కి పార్టీ నాయకుడికి డిస్టెన్స్ ఎంత గ్యాప్ ఉంటే ఎలక్షన్ రిజల్ట్స్ కూడా అట్లాగే వస్తాయి. నువ్వు ఎంత దగ్గర ఉంటే ఎలక్షన్ రిజల్ట్స్ అంత బాగా వస్తాయి. బర్రెలక్కని చూసైనా సిగ్గు తెచ్చుకుంటే బెటర్ ఈయన. ఎందుకంటే ఈయన 10 ఏళ్ళు ఎలగబెట్టింది ఏం లేదు. ఆ పిల్ల 15 రోజుల్లో కనీసం ఎంతోమంది ఓట్లను సంపాదించుకుంది. అట్లాంటి వాళ్ళని చూసినా వీళ్ళకి బుద్ధి వస్తే బాగుండు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.